నమస్తే మేడం. పేరు? నా పేరు జయరాణి. జయరాణి గారు. ఏంటి మేడం, ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? చాలా బాగా జరుగుతాయి. ఎందుకంటే ఈసారి మూడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఈసారి విజయం తప్పనిసరిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. నేను మేడం ఈసారి 24 సీట్లో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని సీట్లు గెలవచ్చు అంట? 24 గెలుస్తాయండి. 24. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. ఎందుకంటే గతంలో దెబ్బ తిన్నాం మేము. ఆ తప్పు మరీ చేయకూడదని చెప్పి అనుకుంటున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేమంతా దానికి కట్టుబడి ఉంటాం. వదలలేదు, కొంతమంది కార్యకర్తలు అయితే అసంతృప్తి అయితే ఉంది. దాని గురించి ఏమంటారు? కార్యకర్తలు ఎవరికి లేదండి. ఎందుకంటే ఇదంతా బయట పార్టీలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు చేసే ప్రచారం తప్ప, ఇప్పుడు పెద్ద పెద్ద ముదురు తలకాయలు ఉన్నారండి కాపులు. వాళ్ళంతా ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తున్నారు సాకులు, మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడంటే అపాయింట్మెంట్ కూడా లేదు మాకు, మేము ఆయన కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు మరి జగన్ గారితో ఎంపీలు ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ ఉందండి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా, కనీసం మాకు కలవడానికి అపాయింట్మెంట్ లేదు, మేము చాలా మనస్తాపం చెందుతున్నాం అని చెప్పి అన్నారు. రేపు మీకేముంటుందండి అక్కడ? అప్పుడు అవమానమైనా సరే మన మనిషి కోసం మనం నిలబడి ఉండాలి. అపాయింట్మెంట్ దొరకపోవచ్చు, మనోళ్ళైనా ఆయన అశ్రద్ధ చేసి ఉండొచ్చు. దానికోసం అని చెప్పని ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారిని కూడా ఇలాగే చేశారండి. లాస్ట్ వరకు తీసుకొచ్చారు, లాస్ట్ టైం లాగా ముంచేశారు, పార్టీని అధోగతి పాలు చేశారు. మరి యార్లగడ్డ గారు ఎన్ని ఓట్ల మెజార్టీ గెలవచ్చు అంట? ఈసారండి యార్లగడ్డ గారు గతంలో కంటే 30-40 వేల మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాను. గవర్నమెంట్ అయితే మాత్రం పక్కా తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ అయితే మాత్రం ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈసారి యార్లగడ్డ గారు కూడా గతంలో కూడా ఆయన దెబ్బతిని ఉన్నారు. ఆయన ఎన్నో అక్కడ కూడా మనస్తాపం చెంది యువతలకు వచ్చారు. అందుకని గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఈసారి పార్టీని ముందు తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారు. దానికోసం ఇక్కడ మాకు గన్నవరం నియోజకవర్గంలో రమేష్ గారికి ఇచ్చారు కాబట్టి రమేష్ గారు ఎంతో నమ్మకస్తులు, నిజాయితీ పరులండి. ఆయనకి తగ్గట్టే యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా ఆయన చెయ్యందించి పైకి అక్కడ చంద్రబాబు గారిని ఆయన ఎలా చేశారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ రమేష్ గారు కూడా మేము అలాగే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి అంటున్నారు మేడం. ఆయన దేనికి సిద్ధం అంటారు? ఓడిపోవడానికి సిద్ధం అండి, ఓడిపోవడానికి సిద్ధం. ఎందుకంటే ఎన్నో 18, 20, 30 కేసులు ఉన్నాయండి. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఆయనకి అధికార దాహం ఉంది. దానికోసం అని చెప్పని ఆయన సిద్ధం అని చెప్పని ఎంతో మద్యం జారబోతున్నారు, డబ్బు దారబోస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారండి. దానికి సిద్ధం అంటున్నారు ఆయన. మేము కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నామండి. గెలవడానికి సిద్ధంగా ఉన్నారు.